అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 11వ భాగంలో షహాజీ తన కుమారుడైన శివాజీని బెంగుళూరుకి రమ్మని లేఖ రాయడంతో శివాజీ తన తల్లిని భార్యను తీసుకుని బెంగుళూరుకి వెళ్లడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో షహాజీ శివాజీని బీజాపూర్ నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేయవద్దని, బెంగుళూరులోనే ఉండమని కోరడం గురించి తెలుసుకుందాం. తుకాబాయి జిజియాబాయిని అక్కయ్య అని ప్రేమతో పిలిచేది. జిజియాబాయి కూర్చోమంటే గాని కూర్చునేది కాదు. ఇక పూనాకు వెళ్లనని మాటివ్వమంటుంది. శివాజీని ఇక్కడే ఉంచమంటుంది. అందరం ఇక్కడే కలిసి ఉందామని, తండ్రి బిడ్డలంతా ఇక్కడే ఉంటే బాగుంటుందని అంటుంది. తుకాబాయి యొక్క ఆప్యాయతలో అభిమానాన్ని చూశాక చాలా ఆనందిస్తుంది. షహాజీ తనను నిరాదరించడానికి కారణం తుకాబాయి అని తనకు కలిగిన అభిప్రాయాన్ని మార్చుకున్నది. తమ్ముడు వెంకోజీ శివాజీ మీద చాలా భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవాడు. శివాజీని చూశాక షహాజీ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. శివాజీ పల్లెటూరులో పెరిగినటువంటి అనాగరికుడు కాదు. అన్ని మర్యాదలు తెలిసిన వాడుగా కనిపిస్తున్నాడు. అతనిలో ఏదో చెప్పలేని ఆకర్షణ ఉంది. శివాజీ బెంగుళూరులో తన తండ్రి ఆస్థానానికి వచ్చిన వారందరినీ పరిచయం చేసుకుంటాడు. పరిపాలనకు, సైన్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను పెద్దలని అడిగి తెలుసుకుంటాడు. పరిపాలనలో శివాజీకున్న ఆసక్తిని చూసి షహాజీ ఆశ్చర్యపోతాడు. సంభాజీ చిన్నప్పటి నుంచి తన వద్దనే ఉండి ఎంతో శిక్షణ పొందాడు. కానీ శివాజీకున్న సూక్ష్మ బుద్ధి గాని, ఆలోచన శక్తి గాని లేదు. శివాజీ గురించి తాను ఊహించిన దానికంటే చాలా సమర్థుడని షహాజీ అనుకున్నాడు. శివాజీ వచ్చిన కొద్ది దినాల్లోనే అందరి ప్రేమను చూరగొంటాడు. శివాజీతో మాట్లాడిన వారందరూ శివాజీలో ఏదో తెలియని శక్తి ఉందని భావిస్తారు. 12 సంవత్సరాల కుర్రవాడైనప్పటికీ శివాజీకున్న ఆసక్తిని చూసి వారు విస్తుపోతారు. ఒకరోజు షహాజీ పింగళేను తన ఇంటికి పిలిపిస్తాడు. పింగళే వచ్చాక షహాజీ శివాజీని దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడమని పింగళేతో అంటాడు. దాదోజీ కొండదేవ్ బాగున్నాడా అని పింగళే అడుగుతాడు. బాగున్నాడని శివాజీ చెప్తాడు. కుశల ప్రశ్నల తర్వాత ముందు అసలు విషయం మాట్లాడండి అంటాడు షహాజీ. నీవు సైన్య నిర్మాణం గావించింది, బీజాపూర్ సైనికులను హతమార్చింది నిజమేనా అని పింగళే అడుగుతాడు. అవును అని సమాధానం చెబుతాడు శివాజీ. నవాబు మీద మనకు కక్ష ఎందుకు బాబు అని అడుగుతాడు. అతని మీద మనకు కక్ష ఎందుకు ఉంటుంది? మన పశువుల్ని నవాబు సైనికులు దోచుకుంటుంటే, గ్రామస్తులను కొడుతుంటే మన సైనికులు వారిని కాపాడవలసి వచ్చింది అంటాడు శివాజీ. మీ తండ్రి గారు బీజాపూర్ నవాబును సేవిస్తున్నారు కదా, అటువంటి సమయంలో బీజాపూర్ నవాబుతో వైరం పెట్టుకుంటే ఎలా అని ప్రశ్నించాడు పింగళే. కుమారుడు ఏమని సమాధానం చెప్తాడు అని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు షహాజీ. బీజాపూర్ నవాబు మాతో పోరాటం పెట్టుకున్నాడా, లేక మేము నవాబుతో పోరాటం పెట్టుకున్నామా, మీరే చెప్పండి అన్నాడు శివాజీ. నవాబుకి ఈ విషయాలు తెలియదు కదా, అతని సైనికులు గ్రామస్తులను ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని నవాబుకి ఎందుకు తెలియచెప్పలేదు అన్నాడు పింగళే. అలా చేయడం చాలా ప్రమాదం అనుకున్నాం. మేము చెప్పి పంపిస్తే ఆ విషయాన్ని నవాబు ఖాతరు చేయలేదనుకోండి, అప్పుడు మేము తప్పని పరిస్థితుల్లో దండెత్తాలి. అది చాలా కష్టమైనటువంటిది. అలా మేము దాడి చేయకపోతే గ్రామస్తులకు మాపై విశ్వాసం పోతుంది. ఈ విషయాల్ని ఆలోచించే మేము నవాబుకి తెలియజేయలేదన్నాడు శివాజీ. శివాజీ తన సైనికుల్ని చంపాడని కోపంతో నవాబు మీపై దండెత్తి వచ్చి ఉంటే ఏమై ఉండేది మీ పరిస్థితి అన్నాడు పింగళే. అప్పుడు కూడా కష్టంగానే ఉండేది. కాకపోతే దానికి దీనికి తేడా ఉంది. నవాబు సైనికులు తప్పు చేసినందువల్ల
మా సైనికులు వారిని శిక్షించారు. అది సైనికులకు మధ్య జరిగిన పోరాటమే కాని అది 2 రాజ్యాల మధ్య జరిగినటువంటిది కాదు. మేము చెప్పినా కూడా నవాబు పట్టించుకోకపోతే మేము వారి మీద దాడి చేసి ఉంటే ఆ పోరాటానికి మేము బాధ్యత వహించవలసి ఉంటుంది. నవాబు మా మీదకు దండెత్తి ఉంటే దానికి బాధ్యత నవాబు మీదనే ఉండేది. ఈ సున్నితమైన భేదాన్ని మీరు గ్రహించే ఉంటారని అనుకుంటాను అన్నాడు శివాజీ. కుమారుడి బుద్ధి కుశలతకు షాహాజీ లోపల చాలా సంతోషిస్తాడు. కానీ అతను చాలా ప్రమాదాన్ని నెత్తి మీదకు తెచ్చుకుంటున్నాడు అనుకుంటాడు. అదంతా బాగానే ఉంది నాయన, కానీ నీ శక్తి సామర్థ్యాలు కూడా చూసుకోవాలి కదా అంటాడు షాహాజీ. శివాజీ వారు మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడితే తండ్రికి ఎదురు చెప్పినట్లు ఉంటుందని సందేహించాడు శివాజీ. మీ తండ్రి గారు చెప్పే విషయాన్ని కొద్దిగా ఆలోచించు బాబు అన్నాడు పింగళే. మీకు తెలియందేముంది, మీరంతా పెద్దవాళ్లు. తండ్రి గారి జాగీరుకు నేను ఇప్పుడు ప్రతినిధిగా ఉన్నాను. వారి ప్రజలకు కష్టం కలిగినప్పుడు వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత నాకుంది. నేను మీ ప్రతినిధిగా ఉన్నంత వరకు ఈ ప్రజలను నవాబు సైనికులకు అప్పగించలేను. నవాబుతో పోరాటం మీకు ఇష్టం లేకపోతే నేను ఆ బాధ్యత నుంచి తప్పుకోవాల్సి వస్తుంది అంటాడు శివాజీ. నీకు ఆ బాధ్యతలేమీ అవసరం లేదు, నువ్వు నా దగ్గరనే ఉండు నాయనా అంటాడు షాహాజీ. నాన్నగారు చెప్పినట్లు నడుచుకో బాబు అంటాడు పింగళే. నాన్నగారి మాటలను నేను కాదనలేదు, కానీ ఆ ప్రజలకు నాన్నగారి ప్రతినిధిగా నేను ఎన్నో హామీలనిచ్చి ఉన్నాను. వాటిని నెరవేర్చవలసిన బాధ్యత నాకున్నదంటాడు శివాజీ. బీజాపూర్ నవాబుతో పోరాడుతానని వారికి హామీ ఇచ్చావా అని అంటాడు షాహాజీ కోపంతో. అవసరమైతే బీజాపూర్ నవాబుతోనే కాదు, ఎవరితోనైనా పోరాటానికి నేను వెనుకాడను. మీ ప్రతినిధిగా నేను ఆ పనిని నిర్వహించడం మీకు ఇష్టం లేనట్లయితే మీరే వారిని కాపాడండి అంటాడు శివాజీ. చూడండి పింగళే గారు, ఇలా అయితే ఏం చేయాలి? తాను ఎవరితో పోరాడుతున్నాడో కూడా తెలుసుకోవాలి కదా. బీజాపూర్ సైన్యం ముందు ఇతడేం చేయగలడు అంటాడు షాహాజీ. నిజమే, మరి నువ్వు ఈ విషయాలను కూడా చక్కగా ఆలోచించుకోవాలి బాబు. బీజాపూర్ నవాబుతో పోరు వినాశానికి దారితీస్తుంది అంటాడు పింగళే. నేను మీ వంటి పెద్దలకు ఎదురు చెప్పలేను, కానీ ఈ స్వరాజ్య సాధనలో ధర్మరక్షణ కోసం సర్వనాశనమైనా కూడా మంచిదే అనేది నా అభిప్రాయం. ఇతరుల శక్తి సామర్థ్యాలు చూసి భయపడి నన్ను నమ్మినటువంటి ప్రజలను శత్రువులకు బలి చేయలేను అంటాడు శివాజీ ఉద్రేకంతో. శివాజీ యొక్క ధైర్య సాహసాలకి ఆత్మాభిమానానికి పింగళే చాలా ఆనందించి తన హృదయంలోనే అతన్ని ఆశీర్వదించాడు. దీన్నే మొరటపట్టు అంటారు. నాకంటేనా? నేను మొఘలులతో కూడా పోరాటం చేశాను, కానీ సాధ్యం కాలేదు. ఇలా అయితే ఎలా పింగళే గారు, ఏమి చేయాలి అన్నాడు షాహాజీ. శివాజీ మౌనంగా ఉన్నాడు. నా మాట వినుబాబు, నువ్వు కుర్రవాడివి, కొండతోనైనా ఢీకొనాలనే ఉత్సాహం ఉంటుంది. అంత మాత్రాన ఇలా నువ్వు మొండి పట్టకూడదు. నువ్వు నవాబుతో పోట్లాట పెట్టుకుంటే అతనికి మన మీద కోపం వస్తుంది అన్నాడు షాహాజీ శివాజీ వైపు చూస్తూ. తన తండ్రికి ఏం సమాధానం చెప్పాలో శివాజీకి అర్థం కాలేదు. కోడలిని చూడాలనే వంకతో తన తండ్రి ఇందుకే తనను ఇచ్చటికి రప్పించి ఉంటాడని అనుకున్నాడు. నువ్వు నవాబుతో పోరాటం చేస్తే మీ తండ్రి గారికి కష్టం వస్తుంది. ఇక్కడున్నటువంటి మహారాష్ట్రులందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలని అంటాడు పింగళే. అలాగే ఆలోచిస్తానంటాడు శివాజీ. తాను కాదంటే తన తండ్రి మనస్సుకు కష్టం కలుగుతుంది అని ఆలోచించి వెంటనే తన అభిప్రాయాన్ని బయటకు చెప్పలేదు. ఆలోచిస్తానని కుమారుడు చెప్పడంతో షాహాజీకి చాలా ఆనందం వేసింది. కుమారుడికి తన మీద ఉన్న గౌరవానికి పొంగిపోతాడు. నిజంగా చాలా గొప్పవాడే తన కడుపున ఉదయించాడు.
అతని ఎడల తాను చాలా అన్యాయం చేశానని అనుకుంటాడు షహాజీ. తరువాతి భాగంలో షహాజీ శివాజీని బీజాపూర్ నవాబు దర్బారుకి తీసుకువెళ్లడం గురించి తెలుసుకుందాం.